ఒకసారి ఇలా ఆలోచించండి. భూమి నుంచి తవ్వి బయటికి తీసే బ్లాక్ కలర్ రాయి నుంచి ఒక కంపెనీ వేల కోట్లు సంపాదిస్తుంది. ఆ కంపెనీయే కోల్ ఇండియా లిమిటెడ్. కోల్ అనేది ఒక చెట్టు నుండి తయారవుతుంది. ఇది తయారు కావడానికి కొన్ని ఏళ్ల సంవత్సరాలు పడుతుంది. కోల్ని మనుషులు ఎవరూ తయారు చేయలేరు. ఇది ఎలా ఫామ్ అవుతుందంటే, భూమిలో ఒక చెట్టుకి హీట్, ప్రెజర్, తరాల కొద్దీ సమయం కలిపి ఒక చెట్టుని బొగ్గు రూపంలో తయారు చేస్తుంది. కోల్‌లో ఎనర్జీ ఉంటుంది. ఇది ఎప్పుడైతే మనం బర్న్ చేస్తామో అప్పుడు ఇది హీట్ రిలీజ్ చేస్తుంది. దీన్ని మనం కరెంట్ జనరేట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఈ రోజుల్లో కూడా కోల్ మనకి చాలా ముఖ్యమైన ఎనర్జీ సోర్స్ ఇండియాకి. దీని బిజినెస్ ఏంటంటే భూమిలో కోల్ వెతకడం, దాన్ని తవ్వడం, ట్రాన్స్పోర్ట్ చేయడం, కోల్ సెల్ చేయడం. ఈ కంపెనీ ఇండియాలోనే చాలా కోల్ మైన్స్ ఉన్నాయి. కోల్‌ని తవ్వడానికి 2 మెథడ్స్ ఉన్నాయి. మెథడ్ 1 ఏంటంటే ఓపెన్ కాస్ట్ మైనింగ్. అంటే ఇక్కడ కోల్ చాలా ఈజీగా కలెక్ట్ అవుతుంది. మిషన్స్‌తో లోతు తక్కువ సర్ఫేస్ దగ్గర కోల్ ఉంటుంది కాబట్టి. ఇంకో మెథడ్ ఏంటంటే అండర్ గ్రౌండ్ మైనింగ్. ఒకవేళ కోల్ అనేది చాలా డీప్‌గా ఉందంటే ఈ మెథడ్ యూజ్ చేస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే టన్నెల్స్ క్రియేట్ చేస్తారు. ఇక్కడ మైనర్స్ ఉంటారు. వాళ్ళు కోల్‌ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. తర్వాత కోల్ క్లీన్ చేసి ట్రాన్స్పోర్ట్ చేస్తారు. అసలు వీళ్ళ కస్టమర్స్ ఎవరు? ఈ కంపెనీకి బిజినెస్ టు బిజినెస్ కస్టమర్స్ ఉన్నారు. అంటే స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, పవర్ జనరేషన్ కంపెనీస్,